off camera and on screen off screen chemistry was on point because నాకు అసలు షూటింగ్ జరుగుతుంది అని అసలు ఫీల్ అవ్వట్లేదు. అది ఇట్ వాజ్ ఫన్ అండ్ ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ యూఆర్ ఎట్ హోమ్. సో ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐ వాంట్ టు థ్యాంక్ our director Vaibhav sir, our producer Yati Garu and our DOP Sadish sir. Shruti, it was great fun working with you. And coming to Rashi, so as you all know, she's a very talented actress and she's very expressive, natural ga kuda. In movie lo you will get to see a very different face, a different role, a different side of hers. And I'm so glad that she chose this script. You guys will watch the movie on 26th and meeku ardham avutadi. Coming to the songs, choreography I've done for 2 songs. Nenu Sunil Master kalsi chesam. ఈరోజు సునీల్ మాస్టర్ రాలేదు యాక్చువల్లీ బికాస్ హీఈస్ బిజీ ఇన్ అనదర్ షూట్ అండ్ హీఈస్ రియలీ సారీ దట్ హీ కుడెంట్ కమ్. సో ఐఎమ్ రిప్రజెంటింగ్ ద బోత్ ఆఫ్ us. Again, thank you to Vaibhav Garu and Yati Garu that they thought that we could do it and they were confident that we can. And it was really fun working on this movie. I can't wait to watch the final product and I'm pretty sure meeku kuda chaala nachutadi. Please go watch Gossip on the 26th of June. Thank you. మనకు తెలియదు, సో వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. సో సారీ అండి అందరికీ. వచ్చిన యాక్టర్స్ కానీ యాక్ట్రెసెస్ కానీ హీరోయిన్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ప్రమోషన్ చేసే వాళ్ళు కానీ కెమెరా కానీ అందరికీ పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా వైభవ్ గురించి చెప్పాలంటే ఈ అబ్బాయి ఎవరైనా సరే మేమిద్దరమే ఆర్టిస్టులు. ఆ రోజు రవివర్మ నేనే ఈ సినిమాలో ఒక యాంకర్ కలిసి పనిచేసిన సీన్స్. అది ఒకటే మాట, ఎవరి నోటంటో ఒకటే మాట ఏంటంటే అతను ఏదైతే రాసుకున్నాడో అదే తీస్తాడు. ఎడిట్ వర్షన్ డైరెక్టర్. ఎందుకంటే నేను అంత తీసి మళ్ళీ దాన్ని కట్ చేయడం అయ్యే ఉండదు. ఎడిట్ వర్షన్ ఎంతవరకు చేయాలో అంతవరకే. ఫస్ట్ డేలో నేను చెప్తున్నప్పుడు ఇది కాదండి, ఇది వేరే రకంగా మనం దాన్ని తీసుకున్నాం. ఐ వాంట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్, చిన్న చిన్న డైలాగులు, దాంట్లో చాలా ఫన్ జనరేట్ ఉంది. ఈ గాసిప్ ఎంత స్పీడ్గా ఒక ఎక్కడైనా సరే ఒక మంచి త్వరగా వెళ్ళదు. ఒక చెడు అయితే వెళ్ళిపోతాయి, ఒక పుకార్లు అయితే ముందు వెళ్ళిపోతాయి. అలాగా ఒక అద్భుతమైన ఆ జోన్లో ఒక డిజైన్ చేసినటువంటి క్యారెక్టర్ రోణి స్వామి. తను ఎప్పుడు ఫోన్ చేసినా చాలా చక్కగా మాట్లాడతాడు. ఆయన మొత్తం డెడికేటెడ్ టు సినిమా. ఆ ప్రొడ్యూసర్ గారు కానీ మా కౌండన్య కానీ ఈ వైభవ్ కానీ ఒకటే ఎప్పుడు చూసినా సినిమా మీదే ఉంటారు అనమాట. ఆ సినిమా ఎడిటింగ్, ఈరోజు ఈ సాంగ్ లాంచ్ అయింది, ఈరోజు మన వంశీ గారు అండ్ సాయి కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చేసిన ద ఈవెంట్ ఆఫ్ గాసిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక 1 year బ్యాక్ వాండర్ దగ్గరికి ఆడిషన్కి వెళ్ళాను. సో తనకి ఆడిషన్ నచ్చి లైక్ కాల్ చేసినప్పుడు కాన్సెప్ట్ గురించి చెప్పారు, ఇలా గాసిప్ అనే కాన్సెప్ట్ గురించి. సో నాకు చాలా రిలేటబుల్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో గాసిప్ వల్ల పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అండ్ ద వే వీఆర్ యూజింగ్ ద సోషల్ మీడియా వల్ల కూడా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో గాసిప్స్ అనేవి పాజిటివ్ అవ్వచ్చు, ఒకసారి నెగిటివ్ అవ్వచ్చు. అలాగే పైగా దాని యొక్క ఇంపాక్ట్ కూడా చాలా హెవీగా ఉండొచ్చు. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో బాగా ఆడియన్స్ లో కూడా కనెక్ట్ అవుతుంది అండ్ రిలేటబుల్ అవుతున్నారు అనుకొని సో చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఈ తేజ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు మా వైభవ్ బ్రోకి రియలీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ నా ప్రొడ్యూసర్ యతి బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ, థ్యాంక్స్ అ లాట్. అండ్ మా హీరోయిన్ అంజలిత గారు, ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తనే వైరల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసినా కూడా తన గురించే రియల్లీ. అండ్ ఐ కంగ్రాచులేట్ యూ, లైక్ త్రిమూర్తులు మూవీ సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అయింది. అండ్ అదే సక్సెస్ ఈ మూవీ నుంచి కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాశి, అండ్ ఇట్స్ రియల్లీ నైస్ వర్కింగ్ విత్ యూ. ఆర్ సో స్వీట్ అండ్ హంబుల్. అండ్ మా డిఓపి సతీష్ బ్రో,
దిస్ ఈజ్ అవర్ సెకండ్ ప్రాజెక్ట్. ఫస్ట్ కరెన్సీ నగర్ తర్వాత మళ్ళీ గాసిప్. అప్పుడు అది ఓటీటీలో కూడా మంచి నేమ్ వచ్చింది. అండ్ ఇది కూడా ఇప్పుడు మనం థియేటర్కి వస్తున్నాం. హోప్ఫుల్లీ లైక్ మంచిగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి, సో దీన్ని కూడా ఇలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. అండ్ శృతి, హాయ్, హౌ ఆర్ యూ? అండ్ నెక్స్ట్ మా మూవీ సాంగ్స్